పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాదాపు హాఫ్ అన్ అవర్ అరగంటకు పైగానే ఇక్కడ కూర్చున్నారు. ఫ్యామిలీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం కూడా ఘన స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి. సో ఆయన ఆరోగ్యం పట్ల ఆరా తీసి త్వరగా కోలుకోవాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. త్వరగా మళ్ళీ తను ప్రభుత్వ పనుల్లో పాల్గొనాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ సూచించడం జరిగింది. సో అయితే మొత్తం కూడా రాజకీయ పరంగా తెలంగాణలో జరుగుతున్న ఎలక్షన్స్కి సంబంధించి నెక్స్ట్ 2028కి సంబంధించి ఒక ప్రణాళికతో మోదీ ఉన్నారు. ఇప్పుడు ఈ పర్యటనలో భాగంగా వచ్చి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్స్తో అటు హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాదాపు 9,400 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అక్కడ శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండ్ ఇంకా ఉప ముఖ్యమంత్రి సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరిని కూడా కలవడం అనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ మీటింగ్ వెనక వీళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధంతో పాటు రాజకీయంగా కూడా రాజకీయ విశ్లేషకులు నెక్స్ట్ ఎలక్షన్స్ కు సంబంధించి ప్రణాళికలు కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. రాబోయే తాజా రాజకీయ పరిణామాలన్నిటికీ సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా మోడీ సమక్షంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఏమేం కావాలి అనేది క్లియర్గా మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ రాజకీయాలు కాకుండా కేవలం ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అభివృద్ధి గురించి మాట్లాడాలి అని చెప్పేసి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి ఏమేం కావాలనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది. మోడీ కూడా చాలా సున్నితంగా రెస్పాండ్ అయ్యారు. గుజరాత్కి ఈ 10 సంవత్సరాల్లో ఏదైతే ఇచ్చామో ఇక్కడ తెలంగాణకు కూడా మేము అదే ఇచ్చాం, మేము పూర్తిగా సహకారం అందిస్తామంటూ కూడా చాలా చక్కగా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగింది అని చెప్పుకోవచ్చు. సో ముందుగా అక్కడ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక జ్ఞాపికను కూడా అందజేశారు. తరువాత హెచ్ఐసిసిలో అయిపోయిన మీటింగ్ తరువాత నేరుగా నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చారు. తర్వాత ఇప్పుడు ఆ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు. అక్కడ భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు, నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతున్నాం, ఆయన మా ఇంటికి రావడాన్ని మేము చాలా గౌరవంగా భావిస్తున్నాం, ఇది మాకు ఒక మర్చిపోలేని అనుభూతిగా ఉంటుంది అంటూ కూడా ఆయన ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ తన అనారోగ్య కారణంతో ఆ ఇంట్లోనే రెస్ట్ లో ఉన్నారు. 2 వారాలుగా ఇంట్లోనే ఉన్నారు. నోజల్ సర్జరీ జరిగినప్పుడు కూడా ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. తర్వాత కాల్ మాట్లాడి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తర్వాత ఇప్పుడు నేరుగా వచ్చి ఇంటికి వచ్చి కలవడాన్ని అటు జనసేన కార్యకర్తలు చాలా గౌరవంగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం ప్రధానమంత్రికి అంటూ కూడా వాళ్ళ ఒక జోష్ నిండిందని చెప్పుకోవచ్చు ఈ మీటింగ్తో. ఎందుకంటే ఇంతకుముందు మీటింగ్స్ లో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి నరేంద్ర మోదీ ఎప్పుడు మాట్లాడినా కూడా మిత్రుడు అంటూ సంబోధిస్తూ పవన్ కళ్యాణ్కి సంబంధించి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు పాలన జరుగుతున్నప్పుడు కూడా పలు సందర్భాల్లో అటు పవన్ కళ్యాణ్ ఇటు నరేంద్ర మోదీ సందర్భం వచ్చినప్పుడు కలిసినప్పుడు ఆప్యాయంగా మాట్లాడడం, ఆప్యాయంగా పలకరించడం, ఇప్పుడు నేరుగా ఇంటికి నివాసానికి వచ్చి కలవడం అనేది ఆ రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. అండ్ ఇంకా తర్వాత జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ లో ఇప్పటికే 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ లో 3 రాష్ట్రాల్లో బీజేపీ విన్ అయినప్పటికీ కూడా తెలంగాణలో నెక్స్ట్ ఎలాగైనా అధికారం సంపాదించాలి, ఇక్కడ అధికారంలోకి రావాలి అంటూ కూడా ఒక మాస్టర్ ప్లాన్ తో ఇక్కడ బీజేపీ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణ అభివృద్ధికి మాత్రం భిన్న పార్టీల నుంచి అటు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి అడిగినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానమంత్రి మేము ఎటువంటి సహాయం కావాలన్నా కేంద్రం నుంచి తెలంగాణకి అందిస్తామంటూ కూడా చెప్పడం. అండ్ ఇంకా రేవంత్ రెడ్డి కూడా ఇటు బండి సంజయ్ అండ్ ఇంకా కిషన్ రెడ్డి చెప్తూ ఉంటారు ఇది చాలా పెద్ద మనసు అని చెప్పేసి, ఆ పెద్ద మనసుతో తెలంగాణకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి కావాల్సినటువంటి నిధులు మాకు సహాయం చేయాలంటూ కూడా అడిగినప్పటికీ కూడా
చాలా సున్నితంగానే మోడీ కూడా రెస్పాండ్ అయ్యారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా కూడా సహకరించడానికి కేంద్రం ఎప్పుడు రెడీగా ఉంటుందంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసుకోవచ్చు, మోడీ తెలంగాణకి వస్తున్నారు అంటే ఇక్కడ మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితులు, బ్లాక్ ఫ్లాగ్స్ ఇటువంటివి కూడా కనిపిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా బీజేపీ అండ్ ఇంకా నరేంద్ర మోదీ కటౌట్స్ మొత్తం ఫ్లెక్స్లతో నింపేశారు. ఘన స్వాగతం, భారీ భద్రతా ఏర్పాట్లతో నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారని చెప్పుకోవచ్చు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే అటువైపు ఒక సిద్ధు హాస్పిటల్ని కూడా ఓపెన్ చేశారు. అండ్ ఇంకా 9,400 కోట్లకు సంబంధించినటువంటి భారీ ప్రాజెక్టులను కూడా మోడీ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అవి ప్రారంభించిన తర్వాత ఇప్పుడు నేరుగా పరామర్శించారు. దాదాపు హాఫ్ అన్ అవర్ ఉన్నారు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మాత్రమే ఉన్నారు. అకీరా కూడా ఈ కార్యక్రమంలో ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకా తర్వాత నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అటువైపు నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్కి వెళ్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పర్యటనలో ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రసంగం ఎలా ఉండబోతుంది, దేనికి సంబంధించి ప్రసంగించబోతున్నారు, ఇప్పటి వరకు ఎక్కడ కూడా రాజకీయంగా మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు పెట్టిన పర్యటన మాత్రం, అక్కడ జరిగే కార్యక్రమం మాత్రం పూర్తిగా బీజేపీకి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో నరేంద్ర మోదీ ఎటువంటి కామెంట్స్ చేసే ఛాన్స్ ఉంది, దేనికి సంబంధించి మాట్లాడబోతున్నారు అనేది సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. సో ప్రస్తుతం మాత్రం ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ ఇంకా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఉన్నాం. కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వచ్చారు. ఇంటి వద్దకు వచ్చి తన ఆరోగ్యంపై ఆరా తీశారు, పరామర్శించారు. సో ఇక్కడికి వచ్చి దాదాపు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాదాపు హాఫ్ అన్ అవర్, అరగంటకు పైగానే ఇక్కడ కూర్చున్నారు. ఫ్యామిలీ మొత్తం కూడా, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం కూడా ఘన స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి. సో ఆయన ఆరోగ్యం పట్ల ఆరా తీసి త్వరగా కోలుకోవాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. త్వరగా మళ్ళీ తను ప్రభుత్వ పనుల్లో పాల్గొనాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ సూచించడం జరిగింది. సో అయితే మొత్తం కూడా రాజకీయ పరంగా తెలంగాణలో జరుగుతున్న ఎలక్షన్స్కు సంబంధించి